అందరికీ నమస్కారము. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు నా దినచర్యలన్నీ పొద్దున్నే తెల్లవారుజామునే పూర్తి చేసుకున్నాను. కానీ ఒకరోజు ప్రొద్దున్నే తెల్లవారుజామున చేస్తానను, ఒకరోజు లేట్ అవుతుంది. ఈ మధ్య వీడియోలు చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. అది కాక మా వారు కొంచెం చాలా లేట్ అవుతుంది ఈ మధ్య ఇంటికి వచ్చి దాన్ని వాయిస్ ఇచ్చుకొని నేను పనుకునేళ్ళకే లేట్ అవుతుంది. సరేలే అనేసి ఒక్కొక్కసారి యోగా కానీ మళ్ళీ టిఫిన్ మా వారు అవ్వ తినిన తర్వాత కొంతసేపు లంచ్ టైం ఇంకా కొంచెం టైం ఉంటుంది, అప్పుడైనా చేస్తాను. ధ్యానం అయితేనా గుళ్ళకి పోయి అయినా దేవాలయానికి గుడికి అంట కదా పోయి అయినా అక్కడ చేస్తాను. ఒక్కొక్కసారి దీపారాధన చేసినాక దేవుని ఇంట్లో కూర్చుంటాను. వీడియోలు చేసినప్పటి నుంచి ఆ విధంగా అలాగా ఒక్కరోజు కానీ నిలబెట్టకుండా ప్రతిరోజు కొంచెం యోగా అని ధ్యానం అని కొంచెంసేపు బుక్ అని నేను ఒకటి రామకోటి రాస్తాను. రామకోటి గురించి ఒకరోజు మనం మాట్లాడుకున్నాము. రామకోటి వచ్చేసి చాలా ఏండ్ల కింద స్టార్ట్ చేసినాను, అది మరి ఇప్పుడు చేస్తాను. అది ఎందుకనేది మీకు మరొక వీడియోలో చెప్తాను. ఇలా నేను ప్రొద్దునే ప్రొద్దున కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడో నైట్ చాలా లేట్ అయిందనుకో అప్పుడైనా కానీ ఆ టైంలో అయినా కానీ అంతా క్లీన్ చేసుకొని ఒక్కొరోజు పనుకుంటాను. పైన ఇది సెకండ్ ఫ్లోర్లో క్లీన్ చేస్తాను. ఒకరోజు మార్నింగే చేసేస్తాను, ఒక్కో రోజు వచ్చేసి ఈవినింగ్ కానీ చేసి పనుకుంటాను. ఇది వచ్చేసి నైట్ 10:30కి బుధవారం నైట్ 10:30 అయింది, ఆ టైంలో చేసుకుంటాను. ఆ రోజు కొంచెం మా వారిని తీసిపెట్టమంటే తీసినాడు, అందుకు ఆ రోజు తీసిండే అప్పటికి వీడియో అంతా రెడీగా ఉందిలే అనేసి ఇది గురువారం పెడతాను. మీకు శుక్రవారం చూస్తారు మీరు అట్లా. ఆ విధంగా మళ్ళీ పైనుంచి ఒకటేసారి క్లీన్ చేసుకొని ఇంకొకటేసారి మార్నింగ్ ఇంకా లేస్తానే బ్రష్ వేసేసి కిందికి వెళ్ళినాక కిందంతా చెత్త నూకేసి మాప్ పెట్టేసి ఒక్కొక్క రోజు పైన చేస్తా, ఒకరోజు కింద చేస్తాను. ఎట్లా అనుకూలమైతే అట్లా మాకు మున్సిపాలిటీ వాటర్ వస్తాయన్నాయి కదా, సొంపులోకి వాళ్ళు తిప్పాలని కింద చేస్తాను, పైన ఎట్లా అంటే అట్లా చేస్తా అంటాను. ఇంకా కిందికి వచ్చేసేసి కింద అన్నీ క్లీన్ చేసుకొని స్నానం చేసి దీపారాధన చేసేసుకొని మార్నింగ్ దీపారాధన చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నాకు సృష్టి ఉంది కాబట్టి ఇంకా కొన్ని చేయలేదు. ఇంకా నేను గడపల్లో కలశము అది రాగి చెమ్ముతో నీళ్లు పెట్టుకొని దాంట్లో పూలు వేసి పెట్టుకుంటా. ఇప్పుడు మాకు సృష్టి ఉండడం వల్ల వేయకూడదని చెప్పింటే వేయడంలే. మళ్ళీ శుక్రవారం మంగళవారం ఉప్పు నిమ్మకాయ అవన్నీ తీసుకొని కోసుకుంటాను. అవన్నీ మనకు ముందుకు పోయే కొద్దీ చూపిస్తాను అన్నీ. ఇది వచ్చేసేసి మా వారు మార్కెట్కి పోయినారు. టమోటాలు కొంచెం రేటు తక్కువ, కిలో 20 రూపాయలు, ఒక బ్యాగ్ వచ్చేసి 40 రూపాయలంట. ఇదే మేలు కదా, తీసుకొస్తే ఎవరికన్నా ఇరుగు పొరుగు వాళ్ళకు కొన్ని ఇవ్వచ్చు. మనకు ఆవులు వస్తాయి కదా, ఆవులకి ఇష్టంగా పెడతాను. అందుకు ఆవులు బాగా తింటాయి అనేసి ఆవులకు పెడతాను. ఆవులకు పెట్టచ్చు అనేసి మా వారు ఒక బ్యాగ్ అంతా తీసుకొచ్చినాడు. ఇంకా అవ్వకు కొన్ని ఇచ్చిన, అమ్మ వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు కదా, అమ్మ వాళ్ళకి ఇచ్చిన, మళ్ళీ మా పక్కింటి వాళ్ళకి ఇచ్చినాను. ఇంకా అమ్మ వాళ్ళు కానీ ఈ ఊర్లోనే ఉన్నారన్నా కదా, అమ్మ వాళ్ళకి కొన్ని, ఇంకా అమ్మ వాళ్ళకి పంపిలా, అవ్వకు కొన్ని ఇచ్చేసి వచ్చినాము. ఇంకా మా పక్కింటి వాళ్ళకు కొన్ని ఇచ్చినాను. ఇంకా ఆవులు వస్తా అంటే ఆవులకు పెట్టినా. ఇంకా మనము టమోటాలతో రసం చేసుకుంటారు, అది చాలా బాగుంటుంది. అది కానీ చేసి చూపిస్తాను మీకు. ఇంకా 2-3 రోజులు చేసుకున్నాం టమోటాలతో చేసుకునే రెసిపీస్ అన్నీ చేసుకున్నాం మనము. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ఇంకా అలాగే ఇంకా క్యాప్సికము, ఇది వచ్చేసి పుదీనా, మరి వచ్చేసి మెంతాకు, కరివేపాకు, కొత్తిమీర, మళ్ళీ పచ్చిమిరపకాయలు అన్నీ 10 రూపాయలకు మెంతాకు అయితే 5 కట్టలు ఇచ్చినారంట, పుదీనా 2 కట్టలు ఇచ్చినారు, బంతిపూలు అన్నీ మార్కెట్కి పోయి మా వారు అన్నీ పొద్దున్నే తెచ్చినాడు. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మాకు తెల్లవారుజామున పోతేనే మార్కెట్లో అన్నీ చాలా బాగుంటాయి. అన్నీ తీసుకొచ్చినాడు. ఇంక అన్నీ నాకు అప్పటికే పూజ అన్నీ అయిపోయినాయి. ఇంక అన్నీ సర్దుకుండా వేసేసి గోంగూర కానీ తెచ్చినాడు. గోంగూర పచ్చడి వచ్చేసి అవ్వ వచ్చింది. అవ్వ నేను చేస్తాలే గోంగూర పచ్చడి అని అంటే, సరేలే నాకు కొంచెం సుస్తిగా నాకు జలుబు దగ్గు ఎక్కువ ఉందన్నా కదా,
అందుకు ఇంక అవ్వ నేను చేస్తాలే అని, కొంచెం బాగాలేదు కదా ఈ గోంగూర పచ్చడి, కొంచెం కారంగా చేస్తాను తిను, కొంచెము తగ్గుతుందిలే అని. సరేలే అని చేపించుకుంటే అవ్వ కొంచెం ఆయిల్ అన్నీ ఎక్కువ వేస్తుంది. నాకు అది తినింటే నాకు బాగలేదు గోంగూర పచ్చడి. ఆయిల్ దానిల వల్ల ఎప్పుడన్నా కారం ఇష్టపడి నోరు బాగోలేకుండా ఉంటుంది, అప్పుడు తినచ్చు అవ్వ చేసిండే పచ్చడి. చేసే విధానం కానీ అవ్వ చూపిస్తా. నేను వచ్చేసి మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లోకి అల్లం దంచేసుకొని, పుదీనా తెచ్చినారు కదా, పుదీనా తులసి ఎప్పుడే కానీ ఆకులు అనేటివి మరిగకూడదు. వేడి నీళ్ళు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంతసేపు మూసిపెట్టేసి మళ్ళీ అవి వడేసుకొని అవి తాగినాను. అది కానీ కషాయం దీని మీద పెట్టినాను. దాంట్లోకి ఏమేమి వేసిండే చెప్పినాను. మరి వచ్చేసి గోంగూర పచ్చడి అవ్వ చేస్తుందన్నా కదా, గోంగూర పచ్చడి చేసే విధానము. ఇంకా వచ్చేసేసి గురువారం కదా, గురువారం నేను కొలిసే గురువుల్లో నేను కొలిసేది ఎవరినంటే రాఘవేంద్ర స్వామిని నేను కొలుస్తాను. బాబాను కొలుస్తాను, కానీ నేను రాఘవేంద్ర స్వామిని గురువుల్లో రాఘవేంద్ర స్వామిని ఎక్కువ కొలుస్తాను. నేను చిన్న చెమ్ములో గరక పెడతా అంటే తొందరగా వాడిపోతుందని కొన్ని వాటర్ వేసి పెట్టినాను. అది ఎలా పెట్టినానో చూపిస్తాలేండి మీకు. మళ్ళీ ఇంకా చెట్లల్లే పోయినాను. చెట్లలో అన్ని పూలు కోసి పెట్టేసినాను. అది వీడియో తీసినలా. మళ్ళీ చెరుకు చూడండి ఎంత పెద్దగా అయిందో చెరుకు. ఇంక అట్లే దాంట్లో వచ్చేసి పప్పు చేద్దాము అనేసి మా వారు తెచ్చిండేది ఆకుకూర. మా అవ్వకు తెలియకోకుండా అవ్వ చెట్లల్లో కొంచెము గెంజరాకు అంటారు, గెంజరాకు పలకలాకు పాలకూర అంటారే, అది వేసింది. దాన్ని పీక్కొని వస్తుంది. పప్పుకు పెట్టుపోమ్మ, పప్పు చేసి గోంగూర పచ్చడి చేద్దాము అని. సరేలేవా చేస్తాలే అని అన్నాను. సరేలే గోంగూర నేను చేస్తాలే, కొంచెం కారంగా బాగానే అనింది. ఒట్టిమిరపకాయలు గోంగూర వచ్చేసి 3 కట్టలు, అదంతా అవ్వ అక్కడ ఆడ కూర్చొని క్లీన్ చేసేసి తొందరగా వేసేసింది. ఒట్టిమిరపకాయలు ఎవరు కారానికి తగ్గట్టు వాళ్ళు వేయించుకొని ఒట్టిమిరపకాయలు వేసుకునేది. గోంగూర కట్టలు 3 కట్టలు అవి తీసుకొని బాగా అది కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకునేది. అది వేయించిన తర్వాత కొంచెం ఈ ఒట్టిమిరపకాయలు ఉప్పు వేసి రోట్లో బాగా నూరేసేసి ఈ గోంగూర వేసేసేది. గోంగూర వేసేసి ఆ గోంగూర వెల్లుల్లి గోంగూర వేసి మళ్ళీ మెంతి పొడి, ఆవాల పొడి, రాళ్ళుప్పు వేసి బాగా నూరేసేసేది. నూరిన తర్వాత మళ్ళీ పోపు వచ్చేసి ఆయిల్ పెట్టి జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా వేయించింది. దీంట్లోకి చింతపండు వేయరంట అవ్వ చెప్పింది. నేను గోంగూర చట్నీ చేసేది నేను చూపిస్తాలేండి, నేను ఏ విధంగా చేస్తానో. ఇది అవ్వ బిరిబిరి చేసేసింది, అందుకు మీకు ప్రాసెస్ చెప్తాను. నోరు కొంచెం చేదుగా ఫీవర్ వచ్చింటుంది చూడు, అప్పుడు తినేకి బాగుంటుంది ఇది. అట్లా చేసింది. ఇంకా అది గోంగూర నూరేసి రోట్లో నూరిండేదంతా ఆ పోపులోకి వేసేసింది. ఆ విధంగా గోంగూర పచ్చడి అవ్వ చేసింది. అవ్వ స్టైల్లో గోంగూర పచ్చడి అని అది రోట్లో కాబట్టి బాగా టేస్ట్గానే ఉంది. కొంచెం ఆయిల్ ఉండడం వల్ల నాకు దగ్గు జలుబు ఉంది కదా, అందుకని కొంచెము ఆయన అయితే ఇంక అస్సలు తినడు అట్లా, అడివి ఆయిల్ ఉందని నాకు వద్దంటాడు. ఇంకా పప్పు వేసుకొని ఇంకా కొంచెము నైట్ చింతాకు పొడి, చిగురు పొడి అంటారే, అది చేసింటిమి. అది మా వారు తిన్నారు. గోంగూర పచ్చడి అట్లే ఉంది, అవ్వ తినింది కొంచెం అట్లే ఉంది. సరేలే అనేసి ఇంకా అవ్వ చేస్తా అంది. చూడండి నూరేది అట్లా రోలు సింక్ పక్కనే ఉంది మాకు. ఏమన్నా నూరాలన్నా పెద్ద అవి అన్నీ ఇట్లా నూరాలంటే నూరుతాను. గోంగూర తినడం వల్ల మంచిది, కానీ కొంచెం మందికి అలర్జీ ఉంటుంది, వాళ్ళు తినరంట, మళ్ళీ తినకూడదు అని అంటారు. మళ్ళీ వెయిట్ లాస్కి కానీ గోంగూర మంచిది. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు గోంగూర కానీ వాళ్ళు తినే ఆహారంలో చేర్చుకుంటే మంచిది అంటారు. దురదలు, దద్దులు అవన్నీ ఉంటాయి చూడు, వాళ్ళు తినరు. దీంతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. నాకు తెలిసినవన్నీ కానీ రెసిపీస్ చూపిస్తాను మీకు. ముందుకు పోయే కొద్దీ గోంగూర పులిహోర కలుపుతా, గోంగూర బజ్జీ చేస్తాను, నేను గోంగూర పప్పు చేస్తాను, మరి వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తాను. నా స్టైల్లో ఇది అవ్వ స్టైల్ ఇది.
అవ్వ చేసే విధానం ఇది. నేను వేరే స్టైల్ చేస్తాలేండి. నేను ఇంత ఆయిల్ ఒకటి తగ్గిస్తాను. అవ్వ చేస్తే బాగా టేస్టీగా ఉంటాయి, కానీ కొంచెం ఆయిల్ వేస్తుంది. అంత కొంచెం దాంట్లోకి కానీ చాలా అన్నీ వేసేస్తుంది అవ్వ. టేస్ట్ అయితే బాగుంటుంది. టేస్ట్ ఇష్టపడి ఆయిల్ ఎక్కువ తీసుకుంటారే వాళ్ళకైతేనే ఈ రెసిపీ బాగుంటుంది, బాగా టేస్టీగా తినచ్చు. మళ్ళీ మెంతి పొడి, ఆవాల పొడి ఏమేమి వేయాలో మరి ఇంకొకసారి చెప్తాను. నేను అవ్వ బిరిబిరి వేసేసింది కాబట్టి ఫస్ట్ ఒట్టిమిరపకాయలు వేయించుకుంది, మరి గోంగూర వేయించుకుంది. ఒట్టిమిరపకాయలు కల్లుప్పు వేసి నూరింది, తర్వాత గోంగూర వేసింది, మళ్ళీ ఆవాల పౌడరు, మెంతి పౌడరు వేయించి నేను నూరి పెట్టుకుంటా కదా ఆ పౌడర్ వేసింది, మళ్ళీ వెల్లుల్లి వేసింది, అన్నీ వేసి నూరింది. పోపు వచ్చేసేసి ఆయిల్ పెట్టి ఆవాలు జీలకర్ర వేసింది, ఎండుమిర్చి వేసింది, తర్వాత కరివేపాకు అవి వేసేసి పోపు పెట్టేసి అవి వేయించేసింది. ఇంకంతే గోంగూర పచ్చడి అవ్వ స్టైల్లో రోటి గోంగూర పచ్చడి. బాగా టేస్టీగా ఉంది. ఫీవర్ వచ్చినప్పుడు ఏమన్నా హెల్త్ బాగాలేనప్పుడు బాగా తినచ్చు ఇట్లాంటిది. ఇది వచ్చేసి 10 రోజులు 15 రోజులు నిలువగానే ఉంటుందంట, చింతపండు వేయలా కదా అందుకు ఉంటుందంట. ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే చింతపండు వేసుకోవచ్చు. మరి ఆకుకూరలన్నీ ఇట్లా అన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీ పెట్టుకున్నాను. ఈరోజు వచ్చేసి ఆకుకూరలు, కాయగూరలు అన్నీ ఎత్తిపెట్టుకొని మళ్ళీ పప్పు చేసి వాళ్ళకి వచ్చేసి గోంగూరలోకి రాగి ముద్ద గోంగూర చేసి ఇచ్చిన అవ్వకు మా వారికి. నేను వచ్చేసి 2 సపోటాలు ఉండే ఇంకా కషాయం చేసుకున్న కషాయము. మరి వచ్చేసి ఇంకా నాకు తినాలని కానీ అనిపించాల, దగ్గు కొంచెం లైట్గా ఉంటే సరేలే వద్దులే అనేసి నేనేం తినలేదు. ఇంకా 12కి రైస్ చేసేసుకొని పప్పు రైసు కొంచెం గోంగూర కొంచెం వేసుకున్నా, కొంచెం ఇంకా ఆయిల్ ఉందనేసి వద్దులేబ్బా అనేసి కొంచెం లైట్గా వేసుకొని తినేసినాను. మా వారు చిగురు పొడి పప్పు వేసుకొని మా వారు పెరుగు వేసుకొని తినేసినాడు. ఇంకా ఈరోజు మళ్ళీ నైట్ వచ్చేసి వేరే వాళ్ళది బర్త్డే పార్టీ ఉంటే బర్త్డేకి వెళ్ళినాము. అక్కడ వచ్చేసి ఇంకేం తింటే ఏమో అనేసి పప్పు అన్నం రసం తినేసి నేను వచ్చినాను. మా వారు డ్యూటీకి పోయేచాలకే 2 చపాతీలు చేసి ఇచ్చిన తినేసినాడు. అవ్వ నేను రైస్ చేసుకుంటా, రైస్ తింటాను నింది నైట్కు. ఈరోజు మా ఇంట్లో ఇలా చేసుకున్నాం మేము గురువారం రోజు. వీడియో తీయకోకున్నా కానీ కొన్ని విషయాలు చెప్పుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాం మనము. ఇంకా ఏమన్నా నా వీడియోలు నచ్చితే మరొకరికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నాకు తెలిసినవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కషాయం తాగుతుంటేనే నాకు కొంచెం తగ్గింది, జలుబు దగ్గు అవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ కషాయం నేను ఏమేమి వేసుకొని చేసుకుంటానో చెప్పినా కదా, అవి చేసుకొని తాగండి, చాలా బాగా తగ్గుతుంది. కొన్ని ఇట్లా మనకు కొంచెం ఇప్పుడు కొంచెం వేడి వస్తుంది కాబట్టి, ఎండలు వస్తున్నాయి కాబట్టి కొంచెం పెయిన్స్ తగ్గుతాయి. పెయిన్స్ ఉండే వాళ్ళకు జాయింట్ పెయిన్స్ అంటారు, నాకు ఉండేది ప్రతి జాయింట్లోనూ నొప్పి వస్తుంది. కొత్త వాళ్ళకి తెలియదు కదా, ఏం బాగాలేదు అక్కకు అనుకుంటారు. కీళ్ళ వాతము అని కానీ అంటారు. ఇది వచ్చేసి ఎక్కడ నొప్పి వస్తుందో తెలియదు, ఏళ్ళకంతా వాపులు వస్తుంది, ఎప్పుడేమి అవుతా ఉంటుందో తెలియదు. దీనిలోకి ఉండే వాళ్ళను మీ ఇంట్లో వాళ్ళకు ఉంటేనా మీరు కొంచెం అర్థం చేసుకొని వాళ్ళని కొంచెం చూసుకోండి. మీ సపోర్ట్ ఉంటే వాళ్ళు చాలా బాగుంటారు. నాకు ఇంట్లో సపోర్ట్ ఉంది కాబట్టి బాగున్నా. మనం మరొక వీడియోలో